హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇంగ్లీష్ 007. ఈరోజు మనం సైలెంట్ లెటర్స్ గురించి చూద్దాం. సో ఇంగ్లీష్లో చాలా స్పెల్లింగ్ సిస్టమ్కి దాని యొక్క ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉన్నటువంటి స్పెల్లింగ్ అంతటినీ కూడా మనం పలకకూడదు, ఏంటి అసలు కారణం ఏంటి, ఇంగ్లీష్కి స్పెల్లింగ్కి ప్రొనౌన్సియేషన్కి 1-to-1 రిలేషన్ ఉండదు, ఎందుకు ఉండదు, ఇట్లాంటి రీజన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. సో రండి. సో ఇక్కడ చూడండి, KNIGHT కనైట్ యాక్చువల్గా, బట్ కే సైలెంట్, నైట్ అని పలకాలి. HALF హాల్ఫ్ యాక్చువల్గా హాఫ్ అని పలకాలి. TOMB టూంబ్, లేకపోతే యాక్చువల్గా టోంబ్, బట్ టోంబ్ అని పలకూడదు, బీ సైలెంట్, టూమ్ అని పలకాలి. SIGN సిగ్న్, జీ సైలెంట్, సైన్ అని పలకాలి. సో అట్లాగే అవర్, హెచ్ సైలెంట్, రైట్, డబ్ల్యూ సైలెంట్. చాలామంది ఇప్పటికీ నేను చాలామంది తెలుగులో చూస్తూ ఉంటాను, రిసిప్ట్ అంటారు, రిసిప్ట్ కాదు, రిసీట్. సో పీ సైలెంట్. నెక్స్ట్ బిల్డ్, యూ సైలెంట్. ఆటమ్, ఎన్ సైలెంట్. నేమ్, ఈ సైలెంట్. యాంకర్, ఆర్ సైలెంట్. కేవ్స్, హెచ్ సైలెంట్. సో ఎందుకని ఇవన్నీ సైలెంట్? సో ఎందుకని మనం వీటిని పలకకూడదు, ఇట్లాంటి విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎందుకు అంటే చూడండి, ఇంగ్లీష్ని తెలుగుతో కంపేర్ చేద్దాం. ఇంగ్లీష్ భాషకి 1-to-1 రిలేషన్ లేదు. 1-to-1 రిలేషన్ అంటే ఏంటి? మనం ఏదైతే రాస్తామో, స్పెల్లింగ్ ఏదైతే రాస్తామో ఒక వర్డ్కి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యాక్చువల్గా పలకాలి. కానీ ఇంగ్లీష్లో రాసేది ఒకటి, పలికేది ఇంకొకటి. సో ఏది రాస్తామో అది పలకం, కాబట్టి దెర్ ఈజ్ నో 1-to-1 రిలేషన్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో తీసుకోండి, ఏది రాస్తామో అదే పలుకుతాం. సో కాబట్టి తెలుగులో 1-to-1 రిలేషన్ ఉంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకుందాం, బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, HALF హాల్ఫ్ అని రాస్తాం. ఎలా పలుకుతాం? హాఫ్ అని పలుకుతాం. ఎల్ సైలెంట్. చూడండి, రాసేది ఒకటి, పలికేది ఒకటి, నో 1-to-1 రిలేషన్. తెలుగులో తీసుకోండి, రైట్, పాలు అని రాస్తాం. పాలు ఎలా పలుకుతాం? పాలు అనే పలుకుతాం, 1-to-1 రిలేషన్ ఉంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో అతి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో ఎస్ తీసుకోండి, ఎస్ అనేటువంటి లెటర్ తీసుకోండి. ఒక చోట సా కింద పలుకుతాం, ఒక చోట షా కింద పలుకుతాం, ఒక చోట జా కింద పలుకుతాం. ఎగ్జాంపుల్, SIP సిప్, SIGAR షుగర్, VISION విజన్. సో ఎస్ అని ఒక చోట సాని, ఒక చోట షాని, ఒక చోట జాని పలికాం. అదే ఇక్కడ తెలుగులో చూడండి, సా, సంచి, సత్రం, ఇట్లా ఎన్ని చోట్ల వాడినా సానే పలుకుతాం. ఓకే, సో ఇంకొక రీజన్ ఉంది ఎందుకని ఇంగ్లీష్కి 1-to-1 రిలేషన్ లేదు. ఇంగ్లీష్లో అసలు 1-to-1 రిలేషన్ లేకపోవటానికి మెయిన్ కారణం ఏంటి? సో దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 26 లెటర్స్ ఉన్నాయి, బట్ దాని నుంచి వచ్చేటువంటి సౌండ్స్ అన్ని 44. తెలుగులో తీసుకోండి, మనకు ఉండేటువంటి లెటర్స్ అన్ని 52. ఎన్ని సౌండ్స్ వస్తాయి దాని నుంచి? స్పీచ్ సౌండ్స్ 52నే. 52 లెటర్స్, 52 సౌండ్స్, నో ప్రాబ్లం. బట్ ఇంగ్లీష్లో 26 లెటర్స్, 44 సౌండ్స్. అంటే కొన్ని లెటర్స్ ఒకదానికంటే ఎక్కువ శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అక్కడ వస్తుంది సమస్య. ఎస్ తీసుకోండి, సా ఎన్ని శబ్దాలను ప్రొనౌన్స్ చేస్తుంది? సా, షా, జ. చూసారా? సో అది సమస్య. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ మోర్ దాన్ 6 lakh వర్డ్స్. 6 లక్షల వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఇంగ్లీష్వేనా? కాదు. ఇంగ్లీష్లో ఉండేటువంటి గుడ్ థింగ్ ఏంటంటే, ఇట్ అడాప్ట్స్ వర్డ్స్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. చాలా రకాలైనటువంటి భాషల నుంచి అది చాలా వర్డ్స్ని అది అడాప్ట్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ నుంచి, జర్మన్ నుంచి, గ్రీక్ నుంచి, సంస్క్రిట్,
ఇటాలియన్, స్పానిష్, హిందీ ఇట్లా చాలా భాషల నుంచి అది వర్డ్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ వేరు, ఆ భాషల యొక్క ప్రొనౌన్సియేషన్ వేరు. ఇంగ్లీష్ సౌండ్స్ వేరు, ఆ భాషల యొక్క సౌండ్స్ వేరు. మరి ఆ భాషలో ఉండేటువంటి వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్ అలా తీసుకొని వీళ్ళు ప్రొనౌన్స్ చేయగలరా? చేయలేరు. సో దాని స్పెల్లింగ్ రాసుకోవటం వీళ్ళకి నచ్చినటువంటి అంటే వాళ్ళ భాషకు అనుగుణంగా ఉండేటువంటి దాంట్లో ప్రొనౌన్స్ చేసేటప్పటికి ఏమైంది, అక్కడ స్పెల్లింగ్ సిస్టమ్కి ప్రొనౌన్సియేషన్కి డీవియేషన్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. ఓకే, అందువల్లనే మనకి ఫొనెటిక్స్ వచ్చాయి. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఫొనెటీషియన్స్ ఫొనెటిక్స్ని క్రియేట్ చేశారు. రైట్. సో ఇప్పుడు సైలెంట్ లెటర్స్ రూల్స్ గురించి నేర్చుకుందాం. రైట్, సైలెంట్ లెటర్స్. ఏ ఎక్కడ సైలెంట్? CALLY అనేటువంటి సఫిక్స్ వచ్చినటువంటి ప్రతి వర్డ్లో ఏ సైలెంట్ గుర్తుపెట్టుకోండి. మ్యూజిక్లీ, ఆర్టిస్టిక్లీ, లాజికలీ. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ పలకం. నెక్స్ట్ ద లెటర్ B ఎక్కడ సైలెంట్? ద లెటర్ B ఈజ్ సైలెంట్ వెన్ యూస్డ్ ఆఫ్టర్ ద లెటర్ M తర్వాత అండ్ బిఫోర్ ద లెటర్ Tకి ముందు వాడినప్పుడు B సైలెంట్. చూడండి, ల్యాంబ్ కాదండి, ల్యాంబ్ కాదు, B సైలెంట్. M తర్వాత వచ్చింది కాబట్టి ల్యామ్. టూమ్, సటిల్, Tకి ముందు వచ్చింది కాబట్టి B సైలెంట్. సటిల్, డెట్. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ C ఎక్కడ సైలెంట్? ద లెటర్ C ఈజ్ సైలెంట్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ SC. సో SC క్లస్టర్ దగ్గర SC అని వచ్చినప్పుడు C సైలెంట్ అండి, S మాత్రమే పలుకుతుంది. అండ్ బిఫోర్ ద లెటర్ L అండ్ K, Lకి Kకి ముందు వాడినప్పుడు కూడా C సైలెంట్. చూద్దాం. సిజర్స్. సో SC వచ్చింది కాబట్టి C సైలెంట్. సిజర్స్. నెక్స్ట్ మసిల్, C సైలెంట్. నెక్స్ట్ ప్లక్, Kకి ముందు వచ్చింది, ప్లక్, C సైలెంట్. నెక్స్ట్ D ఎక్కడ సైలెంట్? ద లెటర్ D ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ ద లెటర్స్ N అండ్ G. Nకి Gకి ముందు వస్తే D సైలెంట్. చూడండి, వెన్స్డే, D పలకట్లేదు మనం, వెడ్నెస్డే అంటలా, వెన్స్డే. సో D సైలెంట్. అదే ఆస్ట్రేలియన్ ప్రొనౌన్సియేషన్లో వాళ్ళు డేని డై అంటారు, వెన్స్డై అంటారు. రైట్. నెక్స్ట్ ప్లడ్జ్ కాదండి, ప్లెడ్జ్. నెక్స్ట్ గ్రడ్జ్ కాదండి, గ్రడ్జ్. ఓకే, సో D సైలెంట్. నెక్స్ట్ E ఎక్కడ సైలెంట్? ఏ వర్డ్లో అయినా సరే ఈ చివరిలో వచ్చిందనుకోండి ఈ సైలెంట్, గుర్తుపెట్టుకోండి. మొబైల్, ఓకే, మొబైలే అంటలా. ఓకే, నెక్స్ట్ గివే అంటలా, గివ్. హైట్. సో ఇక్కడ ఈ సైలెంట్ అండి. నెక్స్ట్ G ఎక్కడ సైలెంట్? G ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ ద లెటర్ M అండ్ N. Mకి Nకి ముందు కనుక మనం Gని వాడామనుకోండి అప్పుడు G సైలెంట్. డయాఫ్రమ్. సో డయాఫ్రగమ్ కాదు, డయాఫ్రమ్. నెక్స్ట్ డిజైన్ కాదు, డిజైన్. ఓకే, నెక్స్ట్ ఫారెన్. సో G సైలెంట్. ఎక్సెప్షన్స్ ఏంటంటే మ్యాగ్నెట్, ఇంజనీర్స్, కాగ్నిటివ్, సిగ్నేచర్, వీటిల్లో ఎక్సెప్షన్. నెక్స్ట్ H ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ద లెటర్ ఓకి ముందు వచ్చింది అనుకోండి హెచ్ సైలెంట్. అవర్. నెక్స్ట్ honest. H silent. Next K ఎక్కడ సైలెంట్? K is silent when it is preceded by letter N. సో ఎప్పుడైనా సరే K ఎప్పుడు సైలెంట్ అవుతుంది అంటే K Nకి ముందు వచ్చింది అనుకోండి K సైలెంట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి రూల్. నో, K సైలెంట్, KNOW, నో. నైఫ్, K సైలెంట్, KNIFE, నైఫ్. నైట్, KNIGHT, నైట్, K సైలెంట్. నెక్స్ట్ L silent. ఎక్కడ సైలెంట్? L is usually not pronounced after the vowels A, O, U. సో AOUకి తర్వాత వచ్చిందనుకోండి L సైలెంట్. కాఫ్. ఓకే, CALF, కాఫ్. నెక్స్ట్ ఫోక్, FOLK. సో కానీ L సైలెంట్, ఫోక్. పామ్, L సైలెంట్. నెక్స్ట్ N ఎక్కడ సైలెంట్? N letter, N is not pronounced when it comes after M at the end of the word. ఇంటి M తర్వాత అది వర్డ్ చివరిలో వచ్చింది అనుకోండి N సైలెంట్. కాలమ్ని కాదు, కాలమ్. నెక్స్ట్ డ్యామ్ని కాదు, డ్యామ్.
ఆటమ్ని కాదు ఆటమ్, రైట్. నెక్స్ట్ P ekkada silent. The letter P is not pronounced at the beginning of many words using the combination of PS, PT and PN. అండి వర్డ్ స్టార్టింగ్ P అవ్వాలి, Pకి ఇమీడియట్గా S కానీ T కానీ N కానీ రావాలి, అప్పుడు P సైలెంట్. ఓకే. సామ్, PSALM, సామ్ అండి, సామ్. ఓకే, P సైలెంట్. నెక్స్ట్ టెరడాక్టిల్, టెరడాక్టిల్. సో ఇక్కడ PTERODACTYL, సో pterodactyl అని ఉంటుంది, సో P సైలెంట్ అండి, pterodactyl. నెక్స్ట్ న్యూమోనియా, సో P సైలెంట్. నెక్స్ట్ S ఎక్కడ సైలెంట్? ద లెటర్ S ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ బిఫోర్ L ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో Lకి కనుక ముందు వస్తే ఈ వర్డ్స్లో అది పలకదు. చూద్దాం. ఆయిల్, సో ఆయిల్ S సైలెంట్. ఐస్లాండ్, ఐస్లాండ్ అంటూ ఉంటారు కానీ కాదండి, S సైలెంట్ ఇక్కడ, ఐలాండ్. నెక్స్ట్ ఐలెట్, ఐలెట్, రైట్. నెక్స్ట్ T ఎక్కడ సైలెంట్? T ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కామన్ ఇంగ్లీష్ వర్డ్స్. కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇట్లాంటి వాటిలో T పలకదు. చూద్దాం. క్యాసిల్, క్యాస్టిల్ కాదండి, క్యాసిల్. నెక్స్ట్ క్రిస్మస్, T సైలెంట్ అండి క్రిస్మస్లో. లిసన్, T సైలెంట్. ఆఫెన్, ఆఫ్టెన్ కాదు, ఆఫెన్, T సైలెంట్. అమెరికన్ ప్రొనౌన్సియేషన్ మళ్ళీ పలుకుతారు ఆఫ్టెన్ అని, బట్ బ్రిటిష్ ఆఫెన్. నెక్స్ట్ U ఎక్కడ సైలెంట్? The letter U is not pronounced when it comes after G and before a vowel in a word. So Bకు తర్వాత వచ్చి వవెల్కి ముందు వస్తే U సైలెంట్ అండి. సో గైడ్, గైడ్, U సైలెంట్. గ్యూయిడ్ అంటలా, గైడ్. నెక్స్ట్ గెస్ట్, నెక్స్ట్ గెస్, సో U సైలెంట్. నెక్స్ట్ W సైలెంట్ ఎక్కడ? సో the letter W is not pronounced at the beginning of a word when it is before the letter R. సో చూడండి, ఒక వర్డ్లో వర్డ్ స్టార్టింగ్ W ఉండాలి, ఇమీడియట్గా R ఉండాలి, అట్లాంటప్పుడు W సైలెంట్. రైట్, రైట్ కాదు, రైట్. రాంగ్ కాదు, రాంగ్. ర్యాప్ కాదు, ర్యాప్. సో రైట్, రాంగ్, ర్యాప్. ఓకే. నెక్స్ట్ జీహెచ్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క చోట జీహెచ్ని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. చూద్దాం. జీహెచ్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ అ వవెల్ ఇన్ అ వర్డ్. వవెల్ తర్వాత జీహెచ్ వచ్చిందనుకోండి, దాన్ని అసలు ప్రొనౌన్సే చెయ్యం, సైలెంట్. ఏంటండి, వవెల్ తర్వాత వచ్చేటువంటి జీహెచ్ని పలకం. చూడండి. హై, లైట్, థాట్, తరో, ఎలైట్, వీటన్నిటికీ కూడా చూడండి ఒక్కసారి ఎక్కడ కూడా జీహెచ్ని పలకట్లా, సైలెంట్. ఎక్సెప్షన్స్, ఇక్కడ జీహెచ్ని పలుకుతాం. జీహెచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ సపరేట్లీ ఇన్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్లో సపరేట్గా పలుకుతాం. ఎగ్జాంపుల్ చూడండి. డాగ్ హౌస్, డాగ్ హౌస్ కాంపౌండ్ కాబట్టి, సో ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి జీహెచ్ రెండింటిని పలుకుతాం. డాగ్ హౌస్. బిగ్ హెడ్. నెక్స్ట్ ఫాగ్ హార్న్, రైట్. నెక్స్ట్ జీహెచ్ ఈజ్ సమ్టైమ్స్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఎఫ్, ఫా అని పలుకుతాం. సో జీహెచ్ని కొన్ని వాటిల్లో. సో చూద్దాం. కాఫ్, లాఫ్, టఫ్, రఫ్. సో ఇట్లాంటి వాటిల్లో జీహెచ్ని ఫా అని పలకటం జరుగుతుంది. సో ఇవేనండి సైలెంట్ లెటర్స్. ఓకే. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం కోసం మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, కాబట్టి మీరు మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. చాలా ఎన్నో గంటలు కృషి చేస్తే తప్ప ఈ వీడియో మీ ముందుకు రాదు. సో మీరు అలా జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్. సో సైనింగ్ ఆఫ్ కిరణ్.